జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. కాక్రోచెస్ ఫ్యూజన్, బీజేపీ కన్ఫ్యూజన్, ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్, పాలిటిక్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అసలు ఈ ట్రోల్స్ ఏంది, టూల్స్ ఏంది, పొలిటికల్ ఫూల్స్ ఏంది అని చెప్పి మాట్లాడుతుంటే, ఓ డియర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆర్ ఓ డియర్ ధర్మేంద్ర రిజైన్డ్ ఓవర్ నైట్, 15 million వ్యూస్, ఇన్స్టాగ్రామ్స్ డిలైట్. ఒక దగ్గర చర్చ ఇది, ఇంకొక దగ్గరనేమో మోదీజీ ఎన్నిసార్లు యూటర్న్ కొడతావు అని చెప్పి మోడీ ప్రత్యర్థులు మాట్లాడుతున్నమాట. ఆనాడే మా మాట ఇన్నుంటే మంచిగా అయిపోతుండే కదా, ఈ అవమానం ఎంబారెస్మెంట్ మనకు ఉండకపోతుండే కదా అని అనేది మా లాంటి వాళ్ళ మాట. టాపిక్ నిజంగానే జెన్యూన్ ఉండేనా? ఎస్, అబ్సల్యూట్లీ జెన్యూన్ ఉండే. మేము ఫస్ట్ డే నుంచి అదే మాట్లాడుతున్నాం. పేపర్ లీక్ ఈరోజు కాక్రోచులు మాట్లాడుతున్నారేమో, మేము ఫిబ్రవరి నుంచి మాట్లాడినాం. ఫ్యాక్ట్ ఏంటంటే మీరు వాయిలెంట్ ప్రొటెస్ట్లలో దిగేది లేకుండే. సో లెటస్ డిబేట్, లెటస్ డిస్కస్. మోడీ మళ్ళీ 2 అడుగులు వెనకకేసిండు బీజేపీ ఐటీ సెల్ మాట. పులి 2 అడుగులు వెనకకేసిందనంటే వేటకు సిద్ధమవుతున్నట్టు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో లెటస్ డిబేట్. 2 అడుగులు, ఒక రీల్ ఫార్వర్డ్. మీరు వింటుంది కరెక్ట్. 2 అడుగులు వెనక్కి, ఒక రీల్, 1 అడుగు ముందడికి. ఎగ్జామ్ లీక్, మినిస్టర్స్ ఎగ్జిట్, మాస్టర్ స్ట్రోక్ యొక్క మిస్టరీ ఏంది ఛేదిద్దామా? ఓ పేపర్ లీక్ అయింది, పబ్లిక్ పేషెన్స్ కూడా లీక్ అయింది, గవర్నమెంట్ క్రెడిబిలిటీ కూడా లీక్ అయింది, మినిస్టర్స్ రెసిగ్నేషన్ లెటర్ కూడా రాత్రి లీక్ అయింది. అంతా సోషల్ మీడియాలో నడిచింది ప్రొటెస్ట్ అంతా. మళ్ళీ ఇది అకౌంటబిలిటీ అనాలనా, లేకపోతే సరెండర్ అనాలనా, లేక యాజ్ యూజువల్గా ఒక ఫేమస్ మాస్టర్ స్ట్రోక్ అనాలనా? రేపో మాపో మీకు తెలుస్తుంది దీని రిపకర్షన్స్ ఏమున్నాయో, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడతారు. సో వెల్కమ్ టు ది లేటెస్ట్ పొలిటికల్ మెలో డ్రామా. ప్లకార్డులు వచ్చినాయి, పోలీసు వాళ్ళు బ్యారికేడ్లు తెచ్చిండ్రు, గవర్నమెంట్ అష్యూరెన్సులు తెచ్చింది, అపోజిషన్ వాళ్ళు మైక్రోఫోన్లు తెచ్చిండ్రు. బీజేపీ ఐటీ సెల్లు ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కౌంట్ చేస్తుంది. కాకపోతే ఇన్స్టాగ్రామ్స్ వ్యూస్లల్లో గవర్నెన్స్ కాపాడు అనేది డిఫికల్ట్ అయిపోయింది. ఎందుకంటే గవర్నెన్స్ అనేది ఎంగేజ్మెంట్ రేట్తో ఉండదు కదా ఇన్స్టాగ్రామ్లల్లో. ఇప్పుడు ఒక ఓ మై డియర్ ధర్మేంద్ర రిజైన్ చేసిండు, దీని మీద చర్చ చేద్దాం. ఓ మై డియర్ ధర్మేంద్ర రిజైన్డ్ ఓవర్ నైట్, మిలియన్స్ వాచ్డ్ అండ్ ఇట్ వాజ్ ఎ డిజిటల్ డిలైట్. ఇట్ వాజ్ ఏ డిజిటల్ డిలైట్ అని చెప్పి ఇలా సోషల్ మీడియా మొత్తం హోరెక్కిపోయింది. పేపర్ లీక్ అయింది, స్టూడెంట్స్ మార్చి చేసిండ్రు, గవర్నమెంట్ వెయిట్ చేసింది, ఇంటర్నెట్లో జడ్జిమెంట్ వచ్చింది. రెసిగ్నేషన్ తర్వాత మిలియన్ వ్యూస్, 15 million వ్యూస్ వచ్చినాయి. ఒక బ్లాక్ బస్టర్ ట్రైలర్ 15 million వ్యూస్ ఎన్లా 2 గంటలల్లా. పాట ఏం పాడుతున్నారు? ఓ డియర్ ధర్మేంద్ర రిజైన్డ్ ఓవర్ నైట్, 15 million వ్యూస్, ఇట్ వాజ్ అన్ ఇంటర్నెట్ డిలైట్. ఓ పెను తుఫాన్ లాగా అనిపించింది, ఓ పొలిటికల్ క్వేక్ అనిపించింది, ఓ వైరల్ రెసిగ్నేషన్ కనిపించింది. కాకపోతే ఈ వైరల్ రెసిగ్నేషన్ ప్రతి ఒక్క రిపేర్ ఆర్ ప్రతి మిస్టేక్ని రిపేర్ చేస్తుందా అనే ప్రశ్న కూడా పెట్టింది. పొలిటికల్ అకౌంటబిలిటీ ఎవరిది? ఈ రెసిగ్నేషన్ అనేది రేపు, నేను ఫస్ట్ నుంచి అదే మాట మాట్లాడుతున్నా, ఈ రెసిగ్నేషన్ అనేది రేపటి ఎగ్జామ్ పేపర్ని కాపాడగలుగుతుందా లీక్ కాకుండా అనే ఒక ప్రశ్న. ఎందుకంటే ఈ రెసిగ్నేషన్ ఇఫ్ ఇట్ కెనాట్ పనిష్ ది ఎంటైర్ లీకేజ్ నెట్వర్క్, వేస్ట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రిఫార్మ్ చేయకపోతే వేస్ట్. పోరల ఏదైతే 1 సంవత్సరం పాటు సంకనాకిపోయిన జీవితం ఉంది చూడు, దాన్ని తిరిగి ఇవ్వలేకపోతే వేస్ట్. ఇది ఎట్లుంటుందని అంటే, మినిస్టర్ని చేంజ్ చేసినాము దానికే మేము అల్ప సంతోషులము అంటే మీ ఈగో సాటిస్ఫై అయినట్టు. పోరల మనోభావాలకు సపోర్ట్ కాదు. ఎందుకు అనంటే, సూర్యవర్ధన్ రెడ్డి అని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సూర్యవర్ధన్ రెడ్డి అనుకుంటా, మన తెలుగు పోరడు. ఇక్కడి నుంచి ఏదో రెస్టారెంట్ బిజినెస్ ఏమో నడుపుతాడని చెప్పి మాట్లాడతాడు ఆయన రీల్స్లో. ఇక్కడి నుంచి ప్రొటెస్ట్కి పోయిండు ఢిల్లీలో. ఐ వాజ్ లుకింగ్ హిజ్ అప్డేట్స్, చూస్తూ ఉంటుండే నేను. ఆ పిల్లాడు కూడా ఒక మాట చెప్పిండు, ఏందనంటే, అన్నా ఫస్ట్ ఇది చాలా జెన్యూన్గా జరిగిందన్నా, ఇప్పుడు ఎవడెవడో రీల్స్ చేస్తున్నాడన్నా, వచ్చిడా మొత్తం చిల్లర అయిపోతుందన్నా, ఇదంతా ఇది కాదురా ప్రొటెస్ట్ అంటే ఏమ్రా అని స్వచ్ఛందమైన రిపోర్ట్ ఇచ్చిండు. సో నేను మాట్లాడుతున్నా ఇవాళ ఏందనంటే, చేంజింగ్ ద మినిస్టర్ అనేది గుంతల పడ్డ బండికి, లోయల పడ్డ బండికి నువ్వు డ్రైవర్ చేంజ్ చేసినట్టు. బండి ఫస్ట్ లోయలకేంది ఇవ్వాలి, రిపేర్ చేయాలిగా, మళ్ళీ రిపేర్ అవుతుందా లోయలకేంది?
అన్నదో పెద్ద క్వశ్చన్. లోయల పడ్డ బండి తీసి బయటికి దాని డ్రైవర్ చేంజ్ చేసిన అని చెప్పుకున్నాడు అనేది గొగ్గిల గట్టనే ఉన్నది. నేనేమంటా అంటే లోయల పడ్డది అని అంటే దానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యం అన్న ఉండాలా, లేకపోతే రోడ్ ఖరాబ్ అన్న ఉండాలా? కరెక్టా రాంగా? మళ్ళీ రోడ్ని ఎవరు రిపేర్ చేస్తారు? డ్రైవర్ని అయితే మార్చారు కదా, మళ్ళీ ఇలా రోడ్ని ఎవరు రిపేర్ చేస్తారు అని అనేది ఒక క్వశ్చన్. రిపేర్ అని అనే దానికి వస్తే డిలే జరిగింది, ప్రభుత్వం డినై కూడా చేసింది. సో ఈ డిలే, డెనియల్ అండ్ డెలివరీ ఏందో కూడా డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ రెస్పాన్స్ ఎట్లుండేది అంటే ఒక ఫేర్, మన ఇండియన్ సీక్వెల్ ఉంటుంది కదా ఒకటి, టుకరాకే తేరా ప్యార్, మొన్న వచ్చింది ఇంట్లోనూ డిస్నీలలో టుకరాకే తేరా ప్యార్ అని అన్నట్టు. ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏం లేదని అన్నారు, తర్వాత ఏమని అన్నారు, అపోజిషన్ దీన్ని సాగదీస్తుందని అన్నారు. దాని తర్వాత ఏమని అన్నారు, ఫారిన్ చెయ్యి ఉన్నది ఇళ్ళల్లా అని అన్నారు. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పిండ్రు. ప్రైమ్ మినిస్టర్ పర్సనల్గా మానిటరింగ్ చేస్తున్నారు అని చెప్పారు. ఫైనల్ ఏమైంది? ఓ ధర్మేంద్ర రిజైన్డ్ ఓవర్ నైట్, 15 million వ్యూస్, ఇట్ వాజ్ ఏ ఇంటర్నెట్స్ డిలైట్. మన అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళకి ఇది చాలా సర్వసాధారణం. నీళ్లు లీక్ అవుతున్నాయి అని చెప్పగానే ఫస్ట్ కంప్లైంట్ ఇస్తాడు ఓ రెసిడెంటు, అపార్ట్మెంట్లలో ఉంటున్న ఒక ఫ్లాట్ ఓనరు. సోమవారం పూట మా ఇంట్లో నీళ్ళు గారుతున్నాయి అని చెప్పి రిజైన్ ఇస్తాడు. మంగళవారం పూట దాన్ని డినై చేస్తారు. బుధవారం పూట చిన్న కమిటీ పెడతారు. థర్స్డే మొత్తం సీలింగ్ కొలాప్స్ అవుతుంది. అప్పుడు వచ్చి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి అర్జెంట్ మెయింటెనెన్స్ యాక్షన్ టీమ్ అని చెప్పి దిగుతుంది. గట్లనే ఉంటుంది మన అపార్ట్మెంట్లలో. నాకు గట్లనే అనిపించింది, సీరియస్గా చెప్తుంది ఇదంతా. ఆ రోజే నువ్వు ఇన్నుంటే నీళ్ళు గారేది కనబడుతున్నది, నీ మనుషులే చెప్పిండ్రు మోదీజీ కరెక్ట్ కాదు, ఇది ఏదో అవుతున్నది, మీ చరిష్మాకు దెబ్బ పడుతుంది అని చెప్పి మాలాంటి సమర్థకులు ఎంతో అన్నిసార్లు చెప్పిండ్రు. నువ్వు మారిపోయినవరా, యూ హ్యావ్ పెయింటెడ్ పింక్ అని చెప్తాడు. తుమారే అబ్బా ఆకే డాలే హమారకు ఇంక్ అని నేనంట. ఇలా ఏం ప్రాసెస్ వస్తుంది హరీష్? అంతే కదా, గిరీష్ హ్యాస్ చేంజ్ ఫ్రమ్ ఆరెంజ్ టు పింక్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, యువర్ ఫాదర్ హ్యాస్ గివెన్ అస్ ది ఇంక్ టు చేంజ్. అంతే కదా, అంతేనా కదా? మళ్ళీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ద క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ ది రెజిగ్నేషన్ కరెక్టా రాంగా అనేది చర్చ కాదు. ఒక నేషనల్ స్పెక్టకల్ అయి, నేషనల్ డిబేట్ అయి, మొత్తం నేషనల్ లెవెల్లో పోరలు మొత్తం చీ అని అనుకునే దాకా ఎందుకు తెచ్చుకున్నారు? చీ అని ఏడన్నారు గిరీష్ అంటే ప్రైమ్ మినిస్టర్ మిడ్ నైట్ పూట మీ రీల్ పెట్టుడైంది, అది కూడా ఫ్రంట్ ఫేస్ కెమెరా పెట్టి ఇట్లా మాట్లాడడం అని అనేది, దాని మీద కూడా చర్చ ఖచ్చితంగా చేద్దాం. ఈరోజు చెయ్యం ఎందుకు? అది కూడా స్టూడెంట్స్ని ఎంగేజ్ చేస్తూ ఆయన మాట్లాడడం ఏంది? ఇప్పుడు ప్రొటెస్ట్ జరిగింది, తారాస్థాయిలో జరిగింది, అది మూమెంటం అందుకుంటుంది, ఆన్లైన్లో మొత్తం పవర్ఫుల్గా మారింది. అప్పుడు నువ్వు యాక్షన్ తీసుకున్నాడు ఏంది? ఇంతకుముందు దానికంటే ముందే తీసుకుని ఉంటే క్రెడిబిలిటీ ఎంత ఉంటుండే మోడీ సర్కార్కి? మాలాంటి వాళ్ళు నీ అమ్మ కొట్టిండ్రా బాయ్ మళ్ళా మోదీ అని చెప్తుండే, ఇంటోడైనా బయటోడైనా వదిలిపెట్టాడు అని. మీరు కూడా అందరిలాగానే రాజకీయాలు చేస్తున్నారు. మీరు ప్రైమ్ మినిస్టర్ కుర్చీ మీద కూర్చోనీకే దాకా రాజకీయాలు చేయండి, ఆడికి నేను యాక్సెప్ట్ చేస్తా. కుర్చీ మీద కూర్చున్నాక కూడా మళ్ళీ కుర్చీ గురించి ఆలోచించారంటే మీకు వేరేళ్ళకు తేడా ఏముంటుంది? ప్లస్ మొత్తం దేశమంతటా ఈ ఇంటర్నెట్ యాంగర్ వచ్చేదాకా ఎందుకు చూసుకున్నారు? ఇది డెమోక్రసీకి ఒక డేంజరస్ లెసన్ నేర్పింది. చర్చిద్దాం. మోడీస్ మాస్టర్ స్ట్రోక్ వర్సెస్ ఉంటారు కదా కొంతమంది ఆడేడా మాస్టర్ ఫ్లాప్ మళ్ళీ, దాని మీద కూడా చర్చ చేద్దాం. నాది ఒకటే క్వశ్చన్, మిడ్ నైట్ ఇన్స్టాగ్రామ్ రీల్ ప్రైమ్ మినిస్టర్ కెమెరా ముంగటికి ఎందుకు వచ్చిండు? ఒక లాంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు పెట్టలే ఆయన, ఒక పెద్ద కాంప్లికేటెడ్ పోడియం కూడా తీసుకురాలే. ఒక లీడర్, ఆయన ఫోన్, ఇంటర్నెట్ అల్గారిథం, గింతే ఇంకేం లేదు. అండ్ ఇట్ వాజ్ ఎ క్లెవర్ మూవ్, పొలిటికల్ క్లెవర్ మూవ్. జెన్జీని అట్రాక్ట్ చేయాలంటే ఇన్స్టాలర్ అనేది ఫస్ట్ డే నుంచి మనం చెప్తున్నామా లేదా? ఇన్స్టాగ్రామ్లో నడుస్తున్నది ఇదంతా, పోయి చూసుకోరు మొత్తం. ఫిబ్రవరిలో కూడా చెప్పిన మోదీజీ నాకు ఒక అసంతృప్తి ఉన్నది, ఇది ఒక్కటే నా అసంతృప్తిని మీ మీద అని చెప్పి కూడా మనం మాట్లాడినాం. యూత్ మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, గవర్నమెంట్ ఇన్స్టాగ్రామ్లోకి ఎంటర్ అయింది ప్రైమ్ మినిస్టర్ రూపంలో. ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడతాడు, మిత్రం మేరే ప్యారే మిత్రం అని మాట్లాడతాడు. ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ అని మాట్లాడిండు.
అంటే ఇవాళ గవర్నమెంట్ డిస్కస్ చేసుకుందా లేకపోతే బై డిఫాల్ట్ ఆయన నోట్లకైనా వచ్చిందా నాకు తెలియదు, కానీ జెన్జీ ఈ పెద్ద పెద్ద ర్యాలీలు అటెండ్ చేయాయి, కేవలం రీల్స్ని స్క్రోల్ చేస్తాయి మిడ్ నైట్. ఈ థంబ్ అనేది ఇట్లా పనిచేస్తుంటుంది. సో ఇక్కడ మిత్రో నై చల్తాయ్ కేవల్ ఫ్రెండ్స్ చల్తాయ్ అంటే యంగర్ ఆడియన్స్ని కనెక్ట్ కానికి ప్రయత్నం చేసిండు. ఇట్స్ ఏ సెల్ఫీ స్టైల్ ప్రజెంటేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఒక రీల్ యాక్షన్ అనౌన్స్ చేసింది, రెజల్యూషన్ ఇవ్వలేకపోవచ్చు, బట్ యాక్షన్ అయితే అనౌన్స్ చేసింది. 1 మిలియన్ లైక్స్ వచ్చినాయి. కాకపోతే ఈ పేపర్ లీక్ చేసిన కింగ్ పిన్ని మాత్రం అరెస్ట్ చేయలే. షేర్లు మస్తు అయినాయి, వచ్చే ఎగ్జామ్ని మాత్రం సెక్యూర్ చేయలేకపోయినాయి ఈ షేర్లు. హార్ట్ ఎమోజీలు ఇట్లనే పెడతారా? హార్ట్ ఎమోజీలు కూడా మస్తు వచ్చినాయి, ఇట్లా టికి 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 మొత్తం అవే కనబడుతున్నాయి. కాకపోతే ఒక ఎడ్యుకేషనల్ రిఫార్మ్ చేయాలన్న మెసేజ్ ఆడ కనబడలే. మోడీజీ ప్లేస్ ఎ మాస్టర్ స్ట్రోక్ గేమ్, బట్ ఎవరి మీదకి నూకాలే ఈ కంప్లీట్ బ్లేమ్? కరెక్టా రాంగా? మిడ్ నైట్లో ప్రధానమంత్రి ఇచ్చిండు ఒక కేర్ఫుల్ పోజ్, ఇంటర్నెట్లల్లో పోరల కోపం గ్రోస్. కరెక్టా రాంగా? రాసుకోరా హరీష్ ఇయ్యాలి. కరెక్టా రాంగా నేను చెప్పింది? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పోరలు వచ్చే ఎగ్జామ్ పేపర్లు మళ్ళా సేఫ్గా ఉంటాయా? దేని నుంచి? స్కామ్ నుంచి అని మాట్లాడితే వాళ్ళు ఏమని మాట్లాడుతారు? స్కామ్ నుంచి. ఈ పేపర్లు లీక్ అయినందువల్ల మేము ఇల్లు ఇడిచిపెట్టి ఢిల్లీ గల్లీలో వీఆర్ రోమింగ్ అని చెప్పి మాట్లాడిండ్రు. అవునా కదా? ఎందుకనంటే ఎగ్జామ్ పేపర్స్ ఆర్ ఆల్సో రోమింగ్ అండ్ వీఆర్ ఆల్సో ఆన్ ది రోమ్ అని చెప్పి మాట్లాడిండ్రు. పేరెంట్స్ అడిగిండ్రు, వెన్ విల్ అవర్ చిల్డ్రన్ కమ్ టు అవర్ హోమ్? వెన్ ది ఎగ్జామ్ పేపర్స్ ఆర్ ఆన్ రోమ్, వెన్ ద చిల్డ్రన్ ఆఫ్ ఢిల్లీ వుడ్ కమ్ టు అవర్ హోమ్ అని చెప్పి పేరెంట్స్ అడిగిండ్రు. ఎందుకు చెప్పాలా కంప్లీట్గా? గవర్నెన్స్ మొత్తం ఏడ జరిగింది? ఇన్స్టాగ్రామ్లో జరిగింది. ఇన్స్టాగ్రామ్లో ఏం చూస్తాడు ఎవడైనా? వ్యూస్ చూస్తాడు. సో గవర్నెన్సే ఏమైపోయింది? వ్యూస్ అయిపోయింది. ఐటీ దీన్ని సెలబ్రేట్ చేసింది. ఎట్లా? బీజేపీ ఐటీ సెల్ దీన్ని సెలబ్రేట్ చేసింది. ఎట్లా? ఓ ప్రైమ్ మినిస్టర్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి తెలుసా అని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రికార్డు కూడా ఇరగొట్టిండు. మినిస్టర్ రిజైన్ చేయగానే 15 మిలియన్ వ్యూలు పోయినాయి 2 గంటలలో. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయారు, జెన్జీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏంటనంటే మామ రెసిగ్నేషన్ అనేది, ఇప్పుడు నేను కాక్రోచ్ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఇద్దరిని అడుగుతున్నా, రెసిగ్నేషన్ అనేది అచీవ్మెంటా, లేదా పబ్లిక్ ప్రెషర్ తీసుకొని వచ్చి కాక్రోచ్లు అది అచీవ్మెంటా, లేకపోతే ఈ అచీవ్మెంటా? ఇన్స్టాగ్రామ్ వ్యూస్. ఈ 3 ప్రశ్నలు ఉన్నాయి కదా అన్నిట్లా. అంటే celebration of enormous amount of views is nothing but a celebration of a defeat for Bharatiya Janata Party, or a winning spree for cockroaches is a matter of achievement today, and that has to be debated, right? అది డిబేట్ చేయాలిగా. ఇది ఎట్లున్నది తెలుసా? మన లాంగ్వేజ్లో చెప్పాలనంటే జర కన్ఫ్యూజింగ్ ఉంది కదా, చెప్తా. క్రికెట్ మ్యాచ్ ఓడిపోయినవురా భయ్, ఓడిపోయారా క్రికెట్ మ్యాచ్? ఓడిపోయాను. మళ్ళీ ఎందుకురా అంత సంతోషంగా? ఓడిపోయినా మామ రీల్ పెట్టినాము, 300 మిలియన్ వ్యూస్ వచ్చినాయి మామ. ఈ వ్యూస్ వచ్చినందుకు సంతోషపడ్డాడట. అల్ప సంతోషం అంటారా లేకపోతే ఇన్ని గెలుపు అన్నట్టురా అని అనేది మీ ఊహకు వదిలిపెడుతున్నా. డిజిటల్ రీచ్ అనేది పొలిటికల్ క్రెడిబిలిటీ ఇస్తే ఇక దీన్ని మించిన హై డెఫినేషన్ ఎంబారస్మెంట్ ఏముంటుంది బ్రదర్? ఓ మాట అడుగుతున్నానే. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ హై డెఫినేషన్ ఎంబారస్మెంట్. కరెక్టా రాగా? ఇప్పుడు దీన్ని మాస్టర్ స్ట్రోక్ అని ఎందుకు అంటారానంటే, ద వ్యూస్ హ్యాస్ బికమ్ గవర్నెన్స్ అని ఎందుకు అంటున్నానంటే, బీజేపీ ఐటీ సెల్ దీన్ని ఏ రకంగా పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేస్తుందనంటే, మోదీజీ అపోజిషన్కి గుంజుకొచ్చేసిండు మొత్తం గేమ్ని అని అంటారు. అసలు అపోజిషన్ ఏడున్నారా పిచ్చోళ్ళారా? అసలు ఏ పొలిటికల్ పార్టీ లేకుండా ఈ పోరలు మొత్తం హైజాక్ చేసిరు ఈ ప్రొటెస్ట్ని. నేను ఫస్ట్ డే నుంచి అదే చెప్తున్నా, ప్రొటెస్ట్లో మీరు అసాంఘిక ఘటనలు చేయకుండ్రి, కథం మిగతా అంతా డెమోక్రసీ ప్రాసెస్ అని చెప్పి మనం మాట్లాడినామా లేదా? ఫస్ట్ డేకే నేను అదే మాట్లాడుతున్నా. అల్గావాదులు ఎవడన్నా వస్తేనే ప్రాబ్లం, బట్ పేపర్ లీక్ దగ్గర మాత్రం మీరు డిమాండ్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్, అందులో డౌట్ లేదు. వై యు ఆర్ ట్రబులింగ్ ది పోలీస్ గైస్ బై స్ప్రేయింగ్ పెప్పర్ స్ప్రేస్ అన్నదే క్వశ్చన్. సో ఇలా అపోజిషన్ని హైజాక్ చేసిండు మోదీజీ అని అంటే, అపోజిషన్ని హైజాక్ చేసిరు పోరలు.
అపోజిషన్ వెళ్ళి ఏం చేయగల, అపోజిషన్ని తీసుకొని పోతే ఇద్దరు హైజాక్ అయ్యారాడ. ఇంకే ఒకటే మాట చెప్తున్నా, ఎగ్జామినేషన్ పేపర్ అనేది లీక్ అయింది అని అన్నారు. స్టూడెంట్స్ అందరు స్ట్రీట్ల మీదకి వచ్చిర్రు, మినిస్టర్ రిజైన్ చేసిండు. అఫీషియల్ విక్టరీ ఎవరిది? అపోజిషన్దా? మోదీదా? ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన బాధితులది. ఇలా గవర్నమెంట్ గుంజుకపోయింది, హైజాక్ చేసింది అని అంటే కంకిలో పొట్టేం కాదని అంటారు డిస్కషన్లో. కరెక్టే రాంగా? సో వీళ్ళకు అర్థమై సస్తలేదు ఏం జరుగుతుందనండి, ఏం జరుగుతుందని అనేది అసలు అర్థమైతలేదు. ఇక బీజేపీ ఐటీ సెల్ పాపం బీజేపీస్ యొక్క డిజిటల్ డిఫెండర్స్ వీళ్ళంతా. వీళ్ళందరూ ఏమని అనుకున్నారు అని అంటే, కాపీ పేస్ట్ చేసినంత మాత్రాన యూ కెనాట్ ఫైట్ ద ఫెయిల్యూర్. అండ్ నాకు అర్థమైతలేదు, ఇది మీరు స్ట్రాటజిక్ ఫైట్ అనుకుంటారేమో, దీన్ని కన్ఫ్యూజన్ అంటారు, లేదు మీకు పొలిటికల్ ఫోర్సైట్ అని అంటారు. మినిస్టర్ రాజీనామా చేసిండు, హ్యాష్ ట్యాగ్లు రైజ్ అయినాయి, ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ పెరిగినాయి. ఇలా ఎవ్రీ స్పోక్స్ పర్సన్ మీ అబద్ధాల సైజుని పెంచుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ మీద స్ట్రాంగ్ క్రిటిసిజం వస్తుంది, ఎస్పెషలీ ఆన్ ది డిజిటల్ డిఫెండర్స్. తప్పే, ఇష్యూ జరిగింది, అవును జరిగింది, ఐఎమ్ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్. ఆ పెద్ద మనిషి మాట్లాడి ఉంటే మోదీజీ ఖేల్ ఖతం అయిపోతుండే. అరే మాస్ ఉంటోళ్ళు కాళ్ళ గడికి ఇంకా నెత్తి మీద నీళ్ళు పోసుకుంటుండే, యాక్సెప్ట్ చేసిండ్రా మొగోడు అని. అవురా యాక్సెప్ట్ చేసిండు, ఇప్పుడు ఏంది అని చెప్పి మేమే కంకరం కట్టుకొని మాట్లాడుతుండే. కానీ నానబెట్టి నూనె నాగేయలేక ఈడిదాకా తీసుకొని వచ్చేసి ఎవడు దీని మీద మాట్లాడితే ఒకటి యాంటీ నేషనల్ అని చెప్పడం, ఆడ ఆ పార్టీకి చెందినోడు ఆరెంజ్ పింక్ అయిపోయింది అని అనడం, వీళ్ళు అయ్యలేదో మా మీద ఇంకేసినట్టు. ఓ మాట అడుగుతున్నా, మాకు లేదా పెద్ద ఆయన మీద ప్రేమ? కట్అవుట్ చూసి వెళ్ళిపోయినాం డ్యూడ్. మాకు నచ్చినా నచ్చకపోయినా కొంతమందితో కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లల్లో కట్అవుట్లు చూసి వెళ్ళిపోయినాం. కట్అవుట్లు ఎవరుండే? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఉండే. ఆ కట్అవుట్ చూసి వెళ్ళిపోయినాం. అండ్ దిస్ ఈజ్ ఆర్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ. మీరు పొలిటికల్ యోగా చేస్తున్నారు, ప్రతి పొజిషన్ ఫ్లెక్సిబుల్ అయిపోయింది అయ్యా వీళ్ళకు. ఏదైనా మోదీజీ వినకపోతే చూసినావా, ఎవ్వడికి వినాడు. ఇప్పుడు ఇంటే ఏమనిపించారు, పులి 2 అడుగులు వెనుకకేసింది, షికారు చేస్తుంది అని అన్నారు. సరే 2 అడుగులు దీని మీద డిస్కషన్ చేద్దాం. మోదీజీ 2 అడుగులు వెనకకేసిండు అని అన్నారు. ఏడుదాకా వేసుకుంటూ పోయిండు వెనుకకు, పార్కింగ్ వచ్చేదాకా వేసుకుంటూ పోయిండు. మళ్ళీ పార్కింగ్లో ఏమైతే లాస్ట్కి పార్క్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫామ్ లాస్ట్లలో 2 అడుగులు వెనకకేసిండు, ఎన్ఆర్సీలో 2 అడుగులు వెనకకేసిండు, సిఏఏలో 2 అడుగులు వెనకకేసిండు, ఫార్మర్ ప్రొటెస్ట్లల్లో 2 అడుగులు వెనకకేసిండు. అంటే సరే 3 అనుకో. ఇప్పుడు నీట్లో 2 అడుగులు వెనకకేసిండు, అయిపోయి పార్కింగ్ స్పేస్ వచ్చింది. పార్కింగ్ ఏరియాకి వచ్చినాక ఇంకా బండి కదులుతా అన్న. ఫ్యాక్ట్ ముజర్సేపు మాట్లాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మోదీజీ. పెద్ద ఆయనకు మంచి క్లారిటీ ఉన్నది, విజనరీ, అందులో డౌట్ లేదు. ఆయన తపస్సును చూసి వెళ్ళిపోతాం డ్యూడ్, ఆయన ఎంత కష్టపడ్డాడు అని. వేరోడికి అంత నిష్ట లేదు, అంత ప్రేమ కూడా ఉండకపోవచ్చు ఈ దేశం అన్నా దేశ ప్రజలన్నా. బట్ సాబ్ రాజనీతి ఐసా కర్నేకా అని చెవులు కొరికేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మళ్ళీ ఈయన రకం కూడా కాదు. సో ఇప్పుడు 2 రకాలుగా వస్తుంది, ఆయననా ఆళ్ళే ఈయననా. ఆళ్ళే ఈయన అని అనుకో మారాలి ఆయన, ఆయననే ఈయన అని అనుకో ఈయననే మారాలి. ఇక కరెక్టా రాంగా? ఇది ఫ్యాక్ట్. ఒక స్టెప్పు ఎమర్జెన్సీ మీటింగు, ఫైనల్ పోజ్లో మాస్టర్ స్ట్రోక్ అంటే గుండె స్ట్రోక్ అంటారు అయ్యా మాలాంటి కార్యకర్తలు. దాన్ని పెద్ద ఆయనని 2 అడుగులు వెనక కేపిస్తున్నారు ప్రతిసారి. అది మీకు టచ్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా టచ్ అవుతుంది, పర్సనల్గా నాకు చాలా టచ్ అవుతుంది. అండ్ స్టిల్ ఇట్ డజంట్ స్టాప్ మీ ఓటింగ్ ఫర్ మోదీ. డంకే పే చోట్ చెప్తున్నా, ఫిర్ भी ये वोट तो शेरे हिंदुस्तानी मेरा నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ప్రాస మస్తు వస్తుంది ఈరోజు. యాక్సెప్ట్ చేసిండు భయ్, కొంచెం డిలే అయింది, ఆయనకు చెవులు కొరికేటోళ్ళు అందరూ చెప్పారు, బట్ మళ్ళీ రూట్స్కి కనెక్ట్ అయ్యిండు. 2 అడుగులు వెనకకేసిండు అంటలేను, ఓటమి ఒప్పుకున్నాడు. నిజాయితీ చెప్పుకునేదాకానే ప్రాబ్లం, చెప్పుకున్నాక భయం ఏముందిరా భయ్, నాకు అర్థం కాదు.
గవర్నమెంట్ చేంజింగ్ డెసిషన్ అని నేను అన్నా, గవర్నమెంట్ రియలైజేషన్ అయింది అని అంటే రియలైజేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఐ విల్ ఓట్ ఫర్ రాహుల్ గాంధీ. నో, నెవర్, నెవర్. అట్లీస్ట్ హీ హాస్ టేకెన్ యాక్షన్. వేట షికార్ పోయినా పరలే, ఆ రోజు వేటకు జింక అదృష్టం మంచుకుండే భయ్, దాని ఆయువు పెద్దగా ఉండే, దీని ఆకలి తక్కువ ఉండే, నో ప్రాబ్లం. బట్ షేర్ ఆకలి అయింది కదా అని గడ్డి తింటారా? గడ్డి వీక్తా? పీగది. షేరే హిందుస్థానీ మా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, అందులో డౌట్ లేదు. ఫిర్ బీ మేరా ఓట్ ఆయనకే ఇస్తాం, అందులో డౌటే లేదు. పెద్ద బత్తాయి రా నువ్వు అని అంటే పెద్ద బత్తాయి మ్యాక్స్ ప్రో, పెద్ద బత్తాయి మ్యాక్స్ ప్రో. ఐ ఫీల్ దట్ ది గవర్నమెంట్ ఈస్ క్వైట్ ఫ్లెక్సిబుల్ ఇన్ దిస్ డెసిషన్. అట్లీస్ట్ పబ్లిక్ ఇది పెద్దగా పోతున్నది అవుతున్నది అని. మేబీ మళ్ళీ చిత్రగుప్తులు August 15th ఏ ఛానల్ అన్నా కొట్టిందా? మేమే కొట్టినాం. అయ్యే ఛాన్స్ ఉంది మోదీజీ అని ఎందుకు చెప్పాలన్నా, పెద్ద ఆయన అంటే మాకు ఇష్టం, ఈ దేశాన్ని ఆయన అంతే ప్రేమిస్తాడు, మేము ఆయనను ప్రేమిస్తాం. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ ఏందని అంటే ఎక్కడ కూడా అమిత్ షా కనబడలే. అమిత్ షాని మళ్ళీ సైడ్ లైన్ చేసి రాలేకపోతే ఏందని అంటే ప్రతి దాంట్లో అమిత్ షా ఎందుకు వస్తాడు? ప్రతి దాంట్లో అమిత్ షా రావాల్సిన అవసరం లేదు కదా. ప్రధాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఎవరిది? నరేంద్ర దామోదర్ దాస్ మోదీది. బికాస్ హీ డిసైడ్స్ హిస్ క్యాబినెట్, నాట్ అమిత్ షా. అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా కాదు, హిజ్ హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ సంభాళించుకుంటుంది. ఆ పీछे से काम कर रहे होंगे तो काम कर रहे होंगे. ఇప్పుడు అందరూ ఏమంటారు ఎలక్షన్ టైంలలో కనబడతాడు అంటే, ఎలక్షన్ టైంలలో ఆయన నేను కనబడతాడు. మళ్ళీ ఆయన మీద నేతృత్వం ఇచ్చింది పార్టీ కాబట్టి ఆయన కనబడతాడు. ఈజ్ నాట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ టుడే. తో అమిత్ షా ఎందుకు కనబడతలేడు అని చెప్పి మీరు సోషల్ మీడియాలో ఏదో చేస్తున్నారు చూడు. హజం నై హువా, అంతేనా కదా? హాజమోలా తిన్నాకే బాధ కూడా హజం నై హువా. ఇప్పుడు పొలిటికల్ ప్రెషర్ కుక్కర్లా అత్యంత ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏందని అంటే, ప్రభుత్వం పోలీసు వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా ఆపిందా? వాళ్ళు నిజంగానే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకునేది ఉంటే ఇప్పటిదాకా నాకు తెలిసి ఇది ఇంత కూడా కాకపోతుండే, ఇంత చిల్లరగా కూడా కాకపోతుండే. కరెక్టా రాంగా? వీళ్ళు ఏం చేస్తారు తెలుసారా మామ, నాకు ఆ పెళ్ళిళ్ళలో మనం చైర్లు వేస్తాం చూడు, పెళ్లి ఫంక్షన్లలో ఈ చైర్ ఇక్కడై, ఈవెంట్ మేనేజర్ ఏం చెప్తారు, చైర్ ఇక్కడై, ఈ టేబుల్ ఇక్కడై, చైర్ ఇక్కడై. అట్లా మీరు పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ బ్యారికేడ్లు పెట్టాలనో కూడా ప్రభుత్వాలు డిసైడ్ చేస్తే ఇట్లనే అవుతుంది. ఆ పోరలు కూడా ఎంత వినూత్నంగా చేసిరు సెకండ్ టైం. ఫస్ట్ టైం పోలీసు వాళ్ళతో జర మస్కరా పనాలు చేసి కేసులు పెట్టించుకున్నారు, అదే ఎక్సెట్రా ఎక్సెట్రా అయిపోయింది. సెకండ్ టైం టీయర్ గ్యాస్ కొట్టుగా అని చెప్పి కొడితే వాళ్ళు బ్యానర్ తీసుకుని దానికి కప్పుతున్నారు. దాని తర్వాత వాటర్ కెనాన్ పెట్టి కొడితే వెంగా బాయ్స్ పాటలు పెట్టి ఆడుతున్నారు వాళ్ళు. వినూత్నంగా మోడీకే ఛాయ్ లేలో వల్గర్గా పోయింది అది. నేను రిక్వెస్ట్ చేసేది కదే, వల్గర్గా పోవద్దు అని అనేదే నా బాధ. ప్రభుత్వం ఇంటర్నెట్ కూడా షట్ డౌన్ చేసింది. కరెక్టా రాంగా? ఎందుకు చేయాల్సి వస్తుంది? మీ దాంట్లో నిజాయితీ ఉంటే కదా ఇవన్నీ కావు. వైరల్ కావద్దు అని అనుకున్నారు. ఈ పోరలు ఇంకా ఖతర్నాక్ ఉన్నారు. ఇక్కడ ఇది ఎందుకు అదైంది అని అంటే, అక్కడ ఉన్న పోరలు మీరు ఇంటర్నెట్ బంద్ చేద్దామని చూసారు కానీ దేశం మొత్తం మీద బంద్ చేస్తారు. ఈ దేశం మొత్తానికి స్ప్రెడ్ అయింది. అది మోదీ రియలైజ్ అయింది. అండ్ ది రియలైజేషన్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్. ఎగ్జామ్ పేపర్ వాజ్ అ జెన్యూన్ గ్రీవెన్స్, కరెక్ట్? బట్ పెప్పర్ స్ప్రే ఆన్ ది పోలీస్ వాజ్ నాట్ జెన్యూన్. ఇంకొకటి మీరు ఇక్కడ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందని అంటే, టికెట్ గార్డు కూడా నేను ఫార్మర్ ప్రొటెస్ట్ చేస్తా అని వచ్చిండు. ఈ పోరలు కూడా చాలా ఆలోచించి చేసిరు మామ. ఎట్లా అంటే, ఫస్ట్ సోనం వాంగ్చుక్ చేస్తే చెయ్యని అన్నారు. ఫస్ట్ ఒక నేషనల్ అటెన్షన్ తీసుకొని వచ్చిరు సోనం వాంగ్చుక్ పేరు మీద. అది కొంచెం ఇంటర్నేషనల్ ప్లేయర్లను కూడా అట్రాక్ట్ చేసింది. తర్వాత సోనం వాంగ్చుక్ని జరిపేసిండ్రు. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తానంటే రాని అని అన్నారు. కాకపోతే వీళ్ళ క్రెడిబిలిటీ వీళ్ళకు ఉండాలని వాళ్ళతో మాకేం సంబంధం లేదని అన్నారు. ప్రొటెస్ట్ ఎప్పుడైతే దారి తప్పుతున్నదో అప్పుడు వీళ్ళు కనబడలే. అభిజిత్ దిప్కే, దయ్యా, సౌరవ్ దాస్ వీళ్ళు ఎవరు కనబడతలేరు నీకాడ. బట్ లాస్ట్కి మళ్ళా ఇది ఇంటర్నెట్గా వైరల్ చేసి పెద్దగా చేసి అదంతా చేసిరు. కాకపోతే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్లాంటి ప్రొటెస్టే అక్కడ కాంగ్రెస్లో వెనకటికి జరిగిన ఉంటే పూల్వాలా చాచా నెహ్రూ 400 మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చిండు రైతులను వెనకటికి. యాదున్నదా అని అడుగుతున్నా. సిక్కు ఉద్యమము టైర్లు మెడలేసి అలాని ఏం చేసిండ్రు అని అనేది ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాంటిది కేవలం టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లకు పరిమితమైంది ఈ సర్కార్. అండ్ మోర్ ఓవర్ మన పోరలే కదా ఒక
నేను కూడా అడగానొద్దేమో ఇప్పుడు, నేను అడుగుల పిడుగు పడేటట్టున్నది ఇప్పుడు. హీ వాజ్ క్వైట్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు యాక్సెప్ట్ హిస్ డిఫీట్. ఐ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ డిఫీట్ బికాస్ ఇట్ సాటిస్ఫైస్ యువర్ ఈగో, రైట్? కొంతమంది ఈగో సాటిస్ఫై చేస్తుంది కదా. గవర్నమెంట్ వీక్ అయింది, కాక్రోచ్ పీక్ అయింది అని చెప్పి మీరు మాట్లాడతారు కదా. డన్. హార్కే జీతనే వాళ్ళకు క్యా కైతే మామా, బాజీగర్ కైతే. హార్కే బి ఫిర్. కాకపోతే నా బాధల్లో ఒకటే ఏంటంటే, మేము చెప్పినట్టు తినేది ఉండే కదా, ఈ కాక్రోచులు చెప్తుంటారా అన్న ఈగో నాకు కూడా ఉంటుంది కదా కొంచెం. కరెక్టా రాగా? మేము ఎంత చెప్పినాం, పోనీ మోదీజీ ఏమైనా తర్వాత 6 నెలల తర్వాత మీరు ఎంక్వైరీ చేసి ధర్మేంద్ర ప్రధాన్ నీట్గా ఉన్నాడు అని చెప్పినట్టు కూడా అయిపోయేది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడు తప్పు చేస్తే అవుతుందా? ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ అ మినిస్టర్, కింద అందరు గడివికి రమల్. కరెక్టా రాగా? ఇప్పుడు డ్రైవర్ కరెక్ట్గానే నడుపుతున్నా అనుకుందాం, వెనకకి పోయి కంతలు పట్టుకొని పై చానుకో అని అంటే ముంగట యాక్సిడెంట్ కదా, గట్ల అవుతుంది మళ్ళీ. అప్పుడు డ్రైవర్ తప్పు అంటామా, ఎవడు తప్పు అంటామా? గదే ఎంక్వైరీ చేసి చెప్పేస్తే అయిపోతుండే. అప్పటిదాకా డ్రైవర్ని జరుపుతున్నామంటే అయిపోయి లోయల పడేదాకా చూసిర్రు. ఇదే మంచిది కాదు. మోదీ ఈజ్ నాట్ ఎ సర్కస్. ఇది 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 యాద పెట్టుకోరు. మోదీ అనే క్యారెక్టరు సర్కస్ కాదు దేశంలో, ఈజ్ ఎ క్యారెక్టర్. and he has displayed his character once again. हार के जीतने वाले को बाजीगर कहते हैं. मिनिस्टर रेजिग्नेशन इज नॉट ए ग्रैंड फिनाले, సీజన్ ఫినాలే కూడా కాదు అది. నిజంగా చెప్పాలనంటే మినిస్టర్స్ రీల్ అనేది ఒక టీజర్ కాదు నెక్స్ట్ ఎపిసోడ్కి. ఈ డిజిటల్ మీడియా ఉంది కదా భారతీయ జనతా పార్టీది, సప్పట్లు కొట్టడమో లేకపోతే 2 అడుగులు అనడమో అని చెప్పి ఇంకా ఆయన చెవిని కింద వరే పడనీయకండి. It is not a background dance team. No, please don't do that. Permanent political circus తీసుకురాకండి. He understands the importance of this matter and so he is called as my Prime Minister. He understands the gravity of the nation and so he is called as Narendra. He understands every student's problem and so he is called as Damodar. We voted for him because he is Modi. Modi है तो मुमकिन है, पर मोदी भी झुकना चाहिए. गलती हुआ तो मोदी भी झुकता है. चीता भी पीता है, मोदी भी झुकता है. నేను అనేది మనోళ్ళ కోసం దిగురి మోదీజీ, మనోళ్ళ కోసం చేయండి. అరే కాటికి పోయేదాకా కట్టర్ బ్యాచ్ ఇది. ఆడెవడో చెప్తే మీరు లొంగిరు చూడు, గదొకటే మా ఈగోని టచ్ చేసింది, గంతే, ఇంకేం లేదు. అదర్వైజ్ आप और मैं देश से बढ़कर कुछ नहीं, क्योंकि हम भारत हमारा. भारत माता की जय.